యేసుక్రీస్తు సేవకురాలిగాను అపోస్తురాలిగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త పరిచర్యకు నియమింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దేవుని వాక్కు. ప్రియ స్నేహితులారా, దివ్యవాక్కు కార్యక్రమమునకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశము, మనకు సంపదలు ఉన్నాయా? ఏ సంపదలు మనకు ఉన్నవి? అయితే ప్రభువు ఒక చోట చెప్తున్నారు, నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. సంపదలు ఉన్నవాళ్ళు దేవుని రాజ్యమును చేరలేరా అంటే ప్రభువు చెప్తున్నాడు, ఒంటె సూది బెజ్జములో దూరుట సులభతరము, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కష్టము. అందరి గురించి ఈ మాట చెప్పబడి లేదు, కానీ కొంతమంది గురించి. అంటే ధనవంతులు దైవరాజ్యం అనే మాటలో ఇప్పుడు మనము ధ్యానిస్తున్న వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. ప్రియ స్నేహితులారా, ఇందులో ప్రభువు ధనికుడు, లాజరు అన్న విషయాల గురించి చెప్తున్నారు. అంటే ధనికుడు అయిన వాడు ఏం చేస్తూ ఉన్నాడు, లాజరు ఏం చేస్తున్నాడు, ధనికుని కర్తవ్యం ఏమిటి, లాజరు కర్తవ్యం ఏమిటి, ధనికునికి ఉన్న అవకాశాలేంటి, లాజరుకున్న అవకాశాలేంటి, ధనికుని యొక్క జీవిత శైలి ఎలా ఉంది, లాజరు యొక్క జీవిత శైలి ఎలా ఉంది. కొంచెం మనం పోల్చి చూసుకుంటే, ఇప్పుడు ధనికుడు లాజరే కదా, ఇది మనం చాలాసార్లు విన్నాము. ఇందులో ఏమీ కొత్తగా మనం ధ్యానించాల్సిన విషయం ఏముంటుంది? ఏమి లేదు, చెప్పినయే మనం మళ్ళీ చెప్పుకోవాలి అన్నట్లుంటుంది కదా ప్రియ స్నేహితులారా. లేదు, మన జీవితానికి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, భూలోకము పరలోకము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించున్నాను. భూలోకమును పరలోకమును అంటే భూలోకము ఎంత నిజమో పరలోకం కూడా అంతే నిజము. భూలోకం ఉండి పరలోకం ఉండదా? ఉంటుంది, కంపల్సరీ. అది ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక డౌట్ అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే ఈ ధనికుడు లాజరు యొక్క విషయాన్ని ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు. ధనికుడు ఏ విధంగా ఉన్నాడో చూద్దాం. పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలం గడుపుచుండెను. ఇప్పుడు మనలో కొంతమంది ఉన్నాము, మనకు ఆకలంటే ఏందో తెలీదు. ఎందుకంటే ప్రతిరోజు ఒక ఫంక్షన్, మన జీవితాల్లో ప్రతిరోజు ఒక సంతోషం, ప్రతిరోజు ఒక ఆనందం. ఎందుకంటే ఆ యొక్క లేమితనం అనేది మనకు తెలీదు. దేవుడు అనుగ్రహించిన కృపతో మనకి మంచిగా విందులు, వినోదాలు, విలాసవంతమైన జీవితము, చక్కని ఏది పట్టు వస్త్రాలు ధరించాడు ధనికుడు. ఇక్కడ చూద్దాం ఎవరిని, మన లాజర్ని చూద్దాం. లాజర్ ఏం చేస్తున్నాడంటే, లాజర్ ఎలా ఉన్నాడు? తన యొక్క శరీరం అంతా కూడా వ్రణాలతో నిండి ఉన్నది, పుండ్లతో, బాధతో, దెబ్బలతో, వ్రణములతో నిండి ఉన్నది. నిరుపేద లాజరు, నిరుపేద. ధనికుని బల్ల మీద నుండి రాలిపడు మెతుకుల కొరకు, జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. అలాగే అబ్రహాము ఒడిలో ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి ధనికుడు సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. ఈ యొక్క దేవదూతలు నిరుపేద మరణించినప్పుడు ఎక్కడికి తీసుకుపోయారు? అబ్రహాము యొక్క ఒడిలోకి చేర్చారు.
ధనికుడు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళాడు. నరక బాధల కోసం వెళ్ళాడు. పాపాలు ప్రక్షాళన అయ్యే స్థలానికి వెళ్ళాడు ప్రియ స్నేహితులారా. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని చూస్తున్నాడు? లాజరును చూస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ విషయం మాత్రం తప్పకుండా మనము మన హృదయాలపై రాసుకోవాలి. ఇంత జీవితాన్ని జీవించి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మనకు తెలిసి మనం చక్కని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. కానీ స్థలము ఇక్కడ కాదు, స్థలము కానీ పరలోకంలో మన స్థలము మనకు క్లారిటీ లేకపోతే అక్కడ మనము ఈ యొక్క ధనికుడు ఏ విధంగా బాధపడుతున్నాడో అలాంటి బాధలే పడవలసి ఉంటుంది. కానీ ఇది సత్యం. కొంతమంది చెప్తూ ఉన్నారు, పరలోకము ఇక్కడే, ఏదైనా సంతోషమైనా ఇక్కడే, దుఃఖమైనా ఇక్కడే. ఎవరమ్మా చూస్తున్నారు చనిపోయిన తర్వాత పరలోకం ఉందని? ఎవరమ్మా వెళ్ళి చెప్పిన వాళ్ళు ఎవరమ్మా ఉన్నారు అని అంటే, ఇదిగో ఇక్కడే సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. వినుటకు వీనులున్నవాడు వినుగాక. ప్రియ స్నేహితులారా, చూసారా, ఇక్కడ ధనికుడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా నన్ను కనికరింపుము, ఈ మంటలలో మాడిపోవుచున్నాను అంటే, మంటలలో మాడిపోవుచున్నానంటే అక్కడ నరకం ఉందిగా. ఒక చోట రాయబడి ఉంది, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని చల్లారదు, పురుగు చావదు. అయితే కాలిపోతున్నాడు, మంటల్లో మాడిపోతున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్పుటకు పంపుము. ప్రియ స్నేహితులారా, నా నాలుక మీద ఒక్క చుక్క నీళ్ళ కోసం ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత తపన పడుతున్నాడు, ఎంత మదన పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. ప్రియ స్నేహితులారా, వ్రేలి కొన మీద ఉన్న ఒక నీటి చుక్క కోసము ధనికుడు బాధపడడం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, అయితే ఈరోజు మనము చక్కగా విందులతో వినోదాలతో ఆకలంటే తెలవకుండా మనం బ్రతుకుచున్నట్లయితే, ఒకవేళ మనం చనిపోతే ఇదే కండిషన్ మనదైతే ఎలా ఉంటుందనేది ఇప్పుడే మనం ఆలోచన చేయాలి. తర్వాత సమయం ఉండదు. సమయం లేని టైంలో సమయం కావాలని కోరుకుంటే ఆ సమయాన్ని దేవుడు మనకిచ్చే అవకాశం ఉండదు. అయితే ప్రియ స్నేహితులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. కుమారా మరువకుము, అబ్రహాం అంటున్నాడు, కుమారా మరువకుము, నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను. చూసారా పోలిక? నువ్వేం చేశావు? సకల సంపదలను అనుభవించావు, సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, నీకు మించిన వారు లేరు. కానీ ఇక్కడ లాజరు ఏం చేశాడంటే అష్ట కష్టాలు పడ్డాడు. నువ్వు అవి చూస్తూ ఉన్నావు కూడా, నీకు అవి ప్రదర్శితమైనవి కూడా, నీ ముందే కూర్చొని ఉన్నాడు లాజరు. ప్రియ స్నేహితులారా, అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. ఇది సత్యం. ఈ లోకంలో ఒక చోట రాయబడి ఉంది, ఎవరైనా ఒక పెద్ద బిల్డింగ్ చూసి వాళ్ళని చూసి అంట మనము అయ్యో పాపం అని అనాలంట. అలాగే మనం దారిలో పోతుంటే ఒక దరిద్రుని చూసి, ఏమి లేని వాళ్ళని చూసి, బట్టలు మంచిగా వేసుకోలేని వాళ్ళని చూసి, అలాంటి వాళ్ళని చూసి అబ్బా వీళ్ళెంత గ్రేటు, వీళ్ళెంత గొప్ప, వీళ్ళెంత అదృష్టవంతులు అనుకోవాలంట. ఎందుకై ఉంటుంది ప్రియ స్నేహితులారా? ఎందుకంటే వారి స్థలము అక్కడ ఎట్లా ఉందో తెలుసు. కాబట్టి మనకి సంపదలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ సంపదలలో మనము కొంతమందికైనా ఉపకారం చేస్తున్నామా? ఆకలి దప్పులతో ఉన్న వాళ్ళని కొంచెము మన యొక్క సహాయాన్ని చేస్తున్నామా? అబ్రహాం చెప్తున్నాడు, మన మధ్య అంతేగాక అంటే ఆల్రెడీ నువ్వు సుఖాలన్నీ అనుభవించావు, సంపదలన్నీ అనుభవించావు, ఆనందం అంతా అనుభవించావు. ఇప్పుడు లాజరు సుఖపడుతున్నాడు, నువ్వు కష్టపడుతున్నావు. అంతేగాక అంటే ఇదే కాదు, ఇంకొకటి ఉంది. ఏంటంటే
మన మధ్య దాటుటకు వీలు లేని అగాధమున్నది. అందువలన అచటివారు ఇచటికి రాలేరు, ఇచటివారు అచటికి వెళ్ళలేరు అని చెప్పారు. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, అట్లయినా నాదొక మనవి. ప్రియ స్నేహితులారా, సంబంధ బాంధవ్యాలు అనేవి ఎప్పటికీ మారవు. బ్లడ్ రిలేషన్ అంటారు, రక్త సంబంధం అనేది మారవు. అందుకే ప్రభువు చెప్తున్నారు, ధనవంతుడు ఏమంటున్నా, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు. ఒక సహోదరుడు ఇప్పుడు వెళ్ళాడు, చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నరకం ఉంది, మోక్షం ఉంది. ఇప్పుడు నాకు మళ్ళీ 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము. అబ్రహాము చెప్తున్నారు, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు బాబు. చాలామంది బైబిల్ ప్రబోధం చేస్తూ ఉన్నారు, బోధించేవారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, గ్రంథాలు ఉన్నవి. కాబట్టి ఆ హెచ్చరికలను వాళ్ళు పాటిస్తే చాలు, అవి వింటే చాలు, అవి ఆలకిస్తే చాలు అని అబ్రహాం అన్నప్పుడు, అది చాలదు తండ్రి అబ్రహామా. ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, ఈ సిట్యువేషన్ మనం తప్పించుకోవాలంటే ఈరోజు మనం జాగరూకతతో ఉండాలి. మనకి సంపదలు ఉండొచ్చు, మనకి ఒక 2-3 ఇండ్లు ఉండొచ్చు, 10 కార్లు ఉండొచ్చు, లేదా ఎంత సంపదలైనా ఉండొచ్చు. కానీ ప్రియ స్నేహితులారా, మనం చేయవలసిన కార్యం ఒకటి ఉన్నది. ఏంటంటే, నీ దగ్గరలో ఉన్న వారిని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? మొత్తం లోకాన్నంతా కూడా, మొన్న ఒక విషయంలో నేను రోడ్డు మీద ఒక స్త్రీ కనపడితే నేను వెళ్ళి ఆమెను రక్షించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో అక్కడ అందరూ చెప్తున్నారు, అమ్మా ఈమెను తీసుకొని వెళ్ళు, ఎక్కడైనా అనాథ శరణాలయంలో చేర్పించు అని అంటున్నారు. అయితే నేను ఆమెని ట్రై చేస్తున్నాను తీసుకురావడానికి అక్కడ. కానీ అందులో ఒక ఆమె చెప్తుంది, లేదు ఇక్కడ ఎప్పుడు నుండో ఉంది, ఈమె అడుక్కొని తింటుంది, ప్రాబ్లం లేదు అని అంటే, నేను చెప్పాను, ఈమె యవ్వనస్తురాలు, అడుక్కొని తింటుంది. నువ్వైతే ఆమెకు కాపరిగా ఉండలేవు కదమ్మా, రాత్రి కాలం ఏం జరుగుతుందో ఎట్లా, ఈమె చాలా భయంకరమైన పరిస్థితిలో ఇక్కడ ఉంది, ఎవరు ఆమెకు సేఫ్టీ, ఎవరు రక్షణ ఆమెకి అని చెప్పినప్పుడు అక్కడ అందరూ చాలామంది అక్కడ గుమికూడారు. అయితే ఎవరిది ఎక్కువ స్థానం ఉందంటే, ఈ అమ్మాయిని తీసుకుపోండి అనే వాళ్ళ స్థానం ఎక్కువగా ఉంది, వద్దు తీసుకువెళ్ళొద్దు అనే వాళ్ళ స్థానం తక్కువగా. ఇద్దరు ముగ్గురే అంటున్నారు ఆమెను తీసుకుపోవద్దని. కానీ వాళ్ళ వాయిస్లు చాలా అధికారపూర్వకమైనవి. స్టేషన్ మేనేజర్ వచ్చి ఇక్కడ నేను స్టేషన్ మేనేజర్నమ్మా, మీరు ఈమెను తీసుకుపోవడానికి వీల్లేదు, ఈమె ఇక్కడే ఉంటుంది. ఏంటండి న్యాయం? అంటే ప్రియ స్నేహితులారా, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ యొక్క స్త్రీని, ఈ యవ్వనస్తురాల్ని ఆ సిట్యువేషన్లో నేను చూసిన తర్వాత నాకు నిద్ర పట్టడం లేదు. నిద్ర ఎందుకు పట్టడం లేదంటే, ఇదే స్థితిలో నా సొంత అక్క కానీ చెల్లె కానీ ఉంటే నేను ఇలా ఆ యవ్వనస్తురాల్ని వదిలిపెట్టి రోడ్డు మీద వస్తానా అని నాకు నిద్ర పట్టడం లేదు. ఒకరోజు వెళ్ళాను, ట్రై చేశాను. నా యొక్క ప్రయత్నంలో ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న వాళ్ళు నాకు సహకరించలేదు కాబట్టి ఆమెను అలాగే వదిలేసి రావడం జరిగింది. ప్రియ స్నేహితులారా, అంటే చెయ్యాలన్నా కూడా కొన్నిసార్లు మనకు ప్రయత్నం విఫలం అవుతాము, కానీ మన ఉద్దేశము పవిత్రమైనదై ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. ప్రియ స్నేహితులారా, అయితే ఇక్కడ ఈ యొక్క ధనికుడు చెప్తున్నాడు, అది చాలదు తండ్రి అబ్రహామ, మృతులలో నుండి ఎవరైనా వెళ్తే వారికి హృదయ పరివర్తన కలుగుతుంది. అమ్మో నిజంగానే నరకం ఉందంట, నిజంగానే పరలోకం ఉందంట, అమ్మో జాగ్రత్తగా ఉందాం, ఇదిగో లాజర్ను నేను చూశాను అని చెప్పుకొని వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు.
అబ్రహాం చెప్తున్నాడు, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు. ఇప్పుడు నేను ఒక సత్యాన్ని చెప్తాను ప్రియ స్నేహితులారా. 4వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక మొద్దుని మోస్తున్నాను. నేను మా కజిన్ బ్రదర్ కలిసి పెద్ద మొద్దుని మా ఇంటి దగ్గర మోస్తున్నాం. పెద్ద మొద్దు. సడన్గా మా అన్న వదిలేశాడు. అది మొత్తం నా మీద పడిపోయింది. నేను కింద పడ్డాను. ఆల్మోస్ట్ నేను చనిపోయాను. ఇది సత్యం. ఇది నా జీవిత సాక్ష్యం. ఇది సత్యం నేను చెప్పేది. చనిపోయాను. నేను 2 సైడ్లలో నేను చూశాను. ఇటు సైడు నల్లని దుస్తులు, ఇటు సైడ్ తెల్లని దుస్తులు. నన్ను తీసుకుపోతున్నారు. వాళ్ళందరూ తీసుకుపోయారు. ఒక పెద్ద గేట్ వచ్చింది. ఒక అద్భుతమైన ప్రపంచం అది. ఆ గేటు దగ్గర ఆగేశాము. ఆగినప్పుడు ఆ గేటు ఓపెన్ కావడం లేదు. ఓపెన్ కాకపోతే వీళ్ళందరూ కలిసి మళ్ళీ నన్ను తీసుకొని వచ్చి మళ్ళీ నన్ను ఇక్కడ వదిలేశారు. వెంటనే నేను తేరుకున్నాను. ఇది అంటే నేను చిన్నపిల్లను కాబట్టి నాకు అప్పుడు తెలీదు. ఏంటా ఇది, ఈ నరకము మోక్షము ఇవన్నీ ఏం తెలీదు. దేవదూతల గురించి ఏమీ తెలియదు. చిన్న వయసు, ఏమీ తెలీదు. కానీ తర్వాత నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, నరకం ఉంది, మోక్షం ఉంది. నాకు కనపడ్డ ఆ దేవదూతలు ఇటు నరకంకి నల్లని దుస్తులు ధరించి ఉన్నారు, ఇటు తెల్లని దుస్తులు ధరించి నన్ను మోసుకొని పోయారు. కానీ గేటు తెరవబడలేదు. మళ్ళీ నా ఆత్మ నాలోకి ప్రవేశించింది. ఇప్పుడు నేను బ్రతికి ఉన్నాను, సజీవంగా ఉన్నాను. నేను ఈ విషయం చెప్తున్నాను. మీరు నమ్ముతున్నారా? వినుటకు వీనులున్నవాడు వినుగాక. ఇది ప్రభు చెప్పే విషయం ప్రియ స్నేహితులారా. అయితే ఈరోజు మనం ఉన్న పరిస్థితిలో అవకాశాలు చూసుకుందాం. ఇప్పుడు అవకాశం ఉంది కదా. ఏం అవకాశం? జీవించి ఉన్నాము. ఒకరికి సహాయపడగలము, ఒకరి గురించి ప్రార్థన చేయగలము, ఒకరిని ఆదుకోగలము, ఒకరు కష్టంలో ఉంటే మనము ఆదరించగలము, ఒకరిని సంతృప్తి పరచగలము, ఒకరికి బాసటయ్యి ఉండగలము, ఒక మాటతో మనము ఒకరికి జీవితాన్ని ఇవ్వగలము. ఇప్పుడు బ్రతికున్నాం కాబట్టి అవకాశాలు ఎన్నో. ఎవరైనా వచ్చి అమ్మ కొన్నిసార్లు మనకి అడ్డంకులు ఉంటాయేమో కానీ అన్నిసార్లు మనకు అడ్డంకులు ఉండవు. లేదమ్మా నువ్వు అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు అని అంటారా? లేదు. చెరసాలలో ఉన్నవారిని సందర్శించాలన్నారు. మనం చెరసాలకు పోతే మనకు అవకాశం ఉండదా? ఉంటుంది. అంటే ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి అవధులు లేవు, అడ్డంకులు లేవు. కానీ ఇక్కడ ప్రభువు ఇక్కడ చెప్తున్నారు, అంతేగాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధం ఉంది. కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుని సన్నిధిలో మాత్రం అగాధం ఉంది. ఇక్కడ నుండి అక్కడికి పోలేము, అక్కడ నుండి ఇక్కడికి రాలేము. కానీ అవకాశం ఉన్నప్పుడు ఇక్కడే ఈ లోకంలోనే ఈ అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలని వాక్యం సెలవిస్తుంది ప్రియ స్నేహితులారా. ఆటంకాలు అవధులు ఏమీ లేవు ఇక్కడ. కానీ అక్కడ ఆటంకం ఉంటుంది, అవధి ఉంటుంది. ఇక్కడి వాళ్ళు అక్కడికి రాలేరు, అక్కడి వాళ్ళు ఇక్కడికి రాలేరు. కాబట్టి ఉన్న సమయంలో మనము ఈ యొక్క భూలోక యాత్ర సాగించుచుండగా పరలోక యాత్రకు సిద్ధపడవలసిన అవసరము ఉన్నది అని ఈ యొక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నారు ప్రియ స్నేహితులారా. అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకొని ఒకరికి బాసటగా ఉండడము. మరి మనము ధనవంతులమైతే కనీసం ఆ ధనము ద్వారా మనం పరలోక రాజ్యాన్ని సంపాదించాలి. మనకున్న ధనము మనకి ఏ విధంగానూ మన ఆత్మకు మనకి తోడ్పడకపోతే అది నిరర్ధకమే కదా. కాబట్టి ప్రియ స్నేహితులారా, అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. ఇప్పుడు ఒక వాక్యం చెప్పే వాళ్ళకి 24 గంటలు అదే పనిలో ఉంటారు. ఒక ఆఫీసర్కి అదే పనిలో ఉంటారు. ఒక ప్రిన్సిపల్ అయితే అదే పని, వాళ్ళ స్ట్రక్చర్స్, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్. ఇలా బోధకులకి అదే రూల్స్ రెగ్యులేషన్స్లో ఉంటారు. అలా ధనికులకు అదే వాళ్ళ లోకంలోనే ఉంటారు. కాబట్టి కానీ ఇవన్నీ కూడా మనకి ఎలా దోహదపడాలి? మనం ఒక ప్రిన్సిపల్ కావచ్చు, ఒక సుపీరియర్ కావచ్చు, ఒక అధికారి కావచ్చు, ఒక ఆఫీసులో పనిచేసే వాళ్ళు, ఒక టీచర్ కావచ్చు, ఒక పోలీసు కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఒక సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక బిషప్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద అధికారులైనా సరే
ఈ లోకంలో ఉండగానే సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని దేవుని వాక్యం ప్రకారము జీవించడానికి మనకున్న పరిసరాలు, మనకున్న అవకాశాలు, మనకున్న సంపద అంతా కూడా మనలను ఈ లోకంలోనే మనల్ని మంచిగా చూసుకుంటానికి సహాయపడడమే కాకుండా పరలోకాన్ని మనము తెచ్చుకోవడానికి, పరలోకంలోకి మనం ప్రవేశించడానికి ఇవన్నీ కూడా సహాయపడాలి ప్రియ స్నేహితులారా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి మనందరి కుటుంబాల్లో దేవుడు సమృద్ధిని దయచేసి, అలాగే మనకున్న సమృద్ధిని బట్టి ఇతరులకు ఆదుకునే శక్తిని దయచేసి మనందరిని పరలోక వారసులను చేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన ప్రేమగల తండ్రి, దయామడిన ప్రభువ, ఇదిగో ప్రభువ, ఈ లోకంలో నివసించుచుండగా ఈ లోకమే శాశ్వతము, ఈ లోకంలోనే నరకము, ఈ లోకంలోనే పరలోకము, ఈ లోకంలోనే బాధ, కష్టము, సంతోషము అన్నీ ఈ లోకంలోనే అనుకొని ప్రభు యొక్క సైతాను శోధనలో పడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా విడుదల చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ లోకము, భూలోకము, మరులోకము, పరలోకం అనే సత్యము ఉన్నది ప్రభు. నీ ముందు నిలబడి మా జీవితాల గురించి నీకు చెప్పవలసిన అవసరం ఉన్నది అన్న జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి. మాకున్న సంపదలైతేనేమి, మాకున్న అవకాశాలైతేనేమి, మాకున్న ప్రతి ఒక్క వనరులైతేనేమి అవన్నీ కూడా తండ్రి ఈ లోకంలోనే కాకుండా ప్రభువా, మేము పరలోక రాజ్య ప్రాప్తి కోసం మాకు దోహదపడే విధముగా సహాయం చేయండి తండ్రి. ధనికులమైనంత మాత్రాన ప్రభు నరకము కాదు గాని ప్రభు, మేము చేసే కార్యముల ద్వారా మాత్రమే నీవు మాకు మా స్థానాన్ని ఇస్తావు. పరలోకమా నరకమా అనేది దయగల తండ్రి, శాశ్వత జీవంలోకి మమ్మల్ని నడిపించండి. ఈ లోకంలో ఉండగానే ప్రభువ అశాశ్వతమైన సంపదలను విడచి ప్రభు నీకు ప్రియమైన వారిగా జీవించుచు మా సంపదలను దుర్వినియోగపరచుకోకుండా ప్రభువ సద్వినియోగపరచుకుంటూ, మరి ముఖ్యముగా మాకంటే దీనస్థితిలో ఉన్న పేదల మీద జాలి కలిగి, దయగలిగి, తోచిన సహాయం చేయునట్లును, ఆదరించినట్లును ప్రతి ఒక్కరిని దీవించుమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి హేరాళంగా దీవించి ప్రభు ఈ యొక్క వాక్య వెలుగులో తండ్రి ఈ లోకంలో ఉండగా జీవించుచుండగా ప్రభువ జాగరూకతతో జీవించి పరలోక రాజ్య ప్రాప్తులై ఉండునట్లు ఆశీర్వదించుమని నజరేయుడా యేసు ప్రభువ నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.